ఉరుగుపల్లి మరి మాధవరెడ్డి కాలనీ శివగణేష్ యూత్ ఆధ్వర్యంలో బాలనగమ్మ ఆట గత 12 సంవత్సరాల నుంచి దుర్గా మాతని నవరాత్రోత్సవాలు జరపడం జరిగింది. కళాకారులను ప్రోత్సహించడం మన బాధ్యత కాబట్టి జై భవాని. ఓ చెల్లిమని ఎదకొచ్చింది బయ్యే తిరుపతికి పెడుతుంది. అమ్మో అక్కడ చెల్లి నా శ్రీరన్న మాలేసిండు స్వామి, లేకపోతే వచ్చి పెట్టు చెల్లి. ఏ మాసినోడా కిందికే చూస్తావు, మీది కింది పక్క కూడా కాదు కానీ మా భర్తానుడు నా పోయి రాదు. అవును, ఢిల్లీ మార్గం పోయిండా? పోయింది. మరి ఇల్లేరి దొరసానమ్మలు ఈ దొరసానమ్మని పోయి అంత నీ మేడకే పడతారు. నువ్వే రాజీగా అంతా మీరు ఎంతమంది రారమ్మా? మొన్ననే లాగమ్మా, నాకేమో సరిగ్గా కనపడ ఏడి తల్లిదా జోడు వచ్చినామమ్మా. ఇగో మొగలు ఎవరు ఉండేవో మాసిందారా? మీ వాడికిపోక నువ్వు ముందుగా నువ్వు వస్తావా నేను రానా? నువ్వు వస్తావా నేను రానా? రా ఇడికి రా అమ్మ. నాకు అమ్మ ఎక్కువ నేర్పడే మన ఆయన ఎక్కువ ఎక్కువ వస్తలేదుగా పట్టుకోని తల్లి. ఓ నా తల్లి దీనికి మొత్తం పేర్లు నాకైతే ఎక్కడి కూడా లేదు. అవును ఇంకా ఫస్ట్ దీనికి ఇక నీళ్ళే నిలువై, దీనికి నీళ్ళే నిలువై. అయితే తాతయ్య వీళ్ళ అమ్మ చచ్చిపోయి ఎన్ని రోజులు అయింది ఇవాడికి? ఓ సాయంత్రం దాదాపు 6 నెలలకు వచ్చింది. ఎక్కడ 6 నెలలు, దాదాపు ఇప్పుడు 14 ఏళ్ళకి వచ్చింది. అయితే ఇక్కడ నా తల్లులకు కన్న తల్లి లేనిది ఆర్థిక లేని సంసారం. మరి నా తల్లులు నెత్తెంత మాచింది. దీని పొగడు అయితే మగవాడు అన్న వినిపించాలి. మగవాడు వినిపిస్తేనే చక్కగా అయితే ఇసుకున్నారమ్మా జుట్టు పెళ్లి చేస్తే ఉందా? సవితి బిడ్డ సవినయముగా లాల పోసి ఓ తల్లి, అయ్యో సవినయముగా లాల పోసి సవినయముగా లాల పోసి తనకు బంగారు నా తల్లి
దీనికి మొగలు లేక చిత్తుబచ్చ బలిచి ఓ అమ్ము ఓ అమ్ము. ఓ తాతయ్య ఓ అమ్మో మారవన పెళ్ళి గిచ్చే ఉంటుందా? నేను అదే చెప్తున్నా. నేను గంధాల పుట్టినాయి పొరలు. నేనేమన్నా అన్నానమ్మా? ఏమనలే, ఏమనలేదు, ఎవరిని ఆనుకోలేదు. ఓ ఓ తాతయ్య ముసల్దానా ఉంటుందానా? మా తాతయ్య అంటే నాకేమో ముసల్దానా ఓ మా తల్లిగారు ఊరికాడ ఏమంటారు అంటే నువ్వు పైకి ఎక్కువ నీ కిందికి ఎక్కుతా. ఇక్కడ చెప్పు. నా సొంటి బిడ్డ ఉట్టాలంట. ఎందుకో పెళ్లి కాని వాళ్ళకు నా సొంటి బిడ్డ ఉట్టాలి. మంచిదాన్ని కాబట్టి నేను బుద్ధిమంతురాలను. పెళ్లి కాని వాళ్ళకి కుట్టాలి. పెళ్లి అయిన వాళ్ళకు నిన్న లగ్గ చేసుకుంటారుగా నా సొంటి బిడ్డ ఉట్టాలని మానికెళ్ళి అని పేరు పెట్టి నీలాడి బిడ్డ బిడ్డకు ఆ పెళ్లి చేశాను నేనే. పిన్ని మంచిదన్న నేను మా పిన్ని మంచిదన్న నేను ఊరంతా చెప్పుకుంటున్నా మా పిన్ని మంచిదమ్మా. చెడేసింది మంచి పెళ్లి చేసింది. మావాడు వస్తున్నా. ఇగో ఓ తాతయ్య వీళ్ళకు స్నానం చేపియాలి, బట్టలు ఉతకాలి. తల్లి చిన్న తల్లి అని పోయేటురా, చిన్న తల్లి అని పోయేటురా, వచ్చిరా చిన్న తల్లి అని పోయేటురా. నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తావు తల్లి, మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? అయ్యో కొట్టాను అన్యాయం పాడైపోతే ఏం కొట్టలేము నువ్వు చెప్పి నడిపిదానా? నేను కొడతాను. నువ్వు కొట్టలేమ్మా, ఒక్క దెబ్బ కొట్టలేదు, తనలేదు. ఈ పిల్లలు పాడుగా అన్న మీద లేని పదం అప్పుడే పెట్టి లేదమ్మా. అమ్మ నువ్వు మంచిదానవు,
ఈ మంచిదానం మాణిక్యాలు లేదు అమ్మా నాకైతే అది అట్టకపోయి పెట్టిరాను అది చేసుకొని ఇక్కడికి పెట్టినారా ఇక్కడ రానే కదా మీ తోలు మందం అయితే తీసుకురాండ్రే ఇసురు రా తల్లి ఇగో మీకు అయ్యో గడిదిరికిదా ముఖ పెట్టి పెడుతున్నావు అటు పెట్టి రాదు నేను అరక కట్టాలి మా బావ ఎప్పుడు పెట్టినా ముందల్నే ఇగో ఇదేం పండుగ ఇదా ఇది ఇప్పుడు వచ్చేది దసరా ఈ దీపాలు లగ్గాలన్నా మీకు పెళ్లి చేస్తా మీ ఒళ్ళు ఎట్లుందంటే బిర్రగా పాచిరు నిజమే నిజమే అమ్మా ఏముంది నా ఎడవై ఫోను మా మేడే తరిగిచ్చిపోయా ఎవడా మా ఆయన అంటున్నా మమ్మల్ని చేసుకోకపోయాడు అంటున్నా ఆయన మీకు పెళ్లి అప్పుడే మూడు కావాలా మీకు కావద్దా అమ్మో ఇది పేరు మంచిదే చేస్తాను నీకేం కావాలి ఇక్కడ దూరం దూరం పోతున్నానమ్మా నేను వచ్చి అనుకున్నామన్నా ఒక్క దెబ్బ కొట్టలేమ్మా ఒక్క దెబ్బ కొట్టలే నా నయనాల పండు పొలముల పండు తల్లి అయితే నేనేమన్నా అన్నా అనిపించా ఏమని అమ్మా ఇప్పుడు ఏమి పానులైనా అమ్మా ఇప్పుడు ఏమి పానులైనా చెప్పు ఇప్పుడు ఏమి పానులైనా
చెప్పిన పనులన్నీ చేస్తాము. మా కడుపులో మాత్రమే ఎలాంటి విషయం లేదు తల్లి. అమ్మా, నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తాం. అని చేస్తారా? నా కడుపులో మాత్రం ఏ విషయం లేదు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను. అగో దీనికి ఏమి ఇష్టమంది? నీ మాట నాకు అనుమానం వస్తుందేమే. లేదమ్మా, ఇప్పుడు అది చిన్నది ఏమో చెప్పిన పని చేస్తాంటావు. అటు తిరిగి రాదే మా చిందానా, నా కడుపులో ఇసం లేకుండా చేస్తా అంటున్నావు. ఇసం అంటే ఏంటిదో మరి నేను నాకు ఏ ఇసం లేదు. నేనేమో అతి గాబరంగా చూస్తున్నాగో. అమ్మా నా కడుపులో ఉట్టకున్నా గానీ నా పిల్లలు అనుకున్నా. మరి నువ్వే ఉల్టా పుట్ట మాట్లాడుతున్నావు. నేను ఏ ఉంటే మాట్లాడతాను అమ్మా.